గ్లెన్ మ్యాక్స్‌వెల్ వైట్ బాల్ క్రికెట్‌లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్. గ్రేట్ ఆల్ రౌండర్. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఫ్రాంచైజీ క్రికెట్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్‌లైనా మ్యాక్సీ ఆడితే మాక్సిమం ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఆడితే మ్యాక్స్‌వెల్ ఆడాలి అనుకునేలా గణాంకాలు ఉన్నాయి. కానీ ఈసారి ఐపీఎల్‌లో తన రోల్‌కు న్యాయం చేయలేకపోయాడు. బ్యాటర్‌గా, బౌలర్‌గాను అంచనాలు అందుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవసరాలు తీర్చలేకపోయాడు. ఇంకా చెప్పాలి అంటే ఆర్సీబీకి మాక్సీ భారమయ్యాడు అన్న చర్చ కూడా జరుగుతోంది. దీంతో స్టార్ ప్లేయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ నుంచి రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇదే విషయాన్ని టీం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందే మాక్స్వెల్ తన నిర్ణయాన్ని చెప్పేశాడు. తన స్థానంలో మరో ప్లేయర్ కి అవకాశం ఇవ్వాలి అన్నాడు. తాను ఫామ్ లో లేనని మాక్సీ ఒప్పుకున్నాడు. టీం కోరుకున్నట్టుగా తాను ఆడలేకపోతున్నాను అని ఉన్నదున్నట్టుగా చెప్పేశాడు. పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ ఫ్లాప్ అవుతోందన్నాడు. ప్రస్తుతం తాను పరుగులు సాధించలేకపోతున్నానని అన్నాడు. జట్టుకు విజయాలందించలేకపోయానని ఫీల్ అయ్యాడు. కొంచెం సమయం తీసుకుంటాను అన్నాడు. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరమన్నాడు. ఫిట్ అని భావించినప్పుడే ఆటలోకి తిరిగొస్తానన్నాడు. ఇప్పుడు మాత్రం ఆడలేను అన్నాడు. టోర్నీలో తన అవసరం ఉందనుకుంటే మళ్లీ వస్తానన్నాడు. తన ప్లేస్ లో జట్టులోకొచ్చిన ప్లేయర్లు రాణించాలని కోరుకుంటున్నానన్నాడు. ప్రస్తుత సీజన్లో మాక్సీ 6 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. మొత్తంగా 32 పరుగులే సాధించాడు. 3 ఇన్నింగ్స్ల్లో డకౌట్ అయ్యాడు. వికెట్ల వేటలోనూ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. నిజానికి ఐపీఎల్ కు ముందు మాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. భారత్ ఆతిథ్యం ఇచ్చిన వన్డే వరల్డ్ కప్ లో అద్దరకొట్టాడు. పరుగులు పోటెత్తించాడు. ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో చేజింగ్ లో డబుల్ సెంచరీ కొట్టాడు. రికార్డులు తిరగరాశాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్ తో జరిగిన టీ20 సిరీస్ లోనూ మెరిశాడు. ఒక మ్యాచ్ లో చేజింగ్ లో శతకం బాదాడు. అదే ఊపున ఐపీఎల్ లోనూ కొనసాగిస్తాడు అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మాక్సీ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఒత్తిడికి లోనయ్యాడు. భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయాడు. గత 2 సీజన్లలో ఆడినట్టుగా ఈసారి రాణించలేకపోయాడు. పరాజయాల నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గట్టెక్కించలేకపోయాడు. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.